నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. నిన్న మధ్యాహ్నం 1 గంట సమయంలో యూపీ నుంచి మాకు ఒక కాల్ వచ్చింది. అప్నాగర్ ఆశ్రమం నుంచి ఆ కాల్ వచ్చింది. ఆ కాల్ చేసిన స్వామి పేరు శివానందం స్వామి అని చెప్పారు. ఆయన చెప్పింది ఏంటి అంటే, మేము వారణాసి అమ్మవారి దర్శనానికి వెళ్ళాము. అక్కడి నుంచి మళ్ళీ మేము ఈ నైట్కి ట్రైన్ ఎక్కాల్సింది. కానీ మేము రైల్వే స్టేషన్కి వచ్చినప్పుడు యూపీ పోలీసులు అక్కడ భిక్షాటన చేసుకునే వాళ్ళు, లేకపోతే దుబారాగా తిరుగుతున్న వాళ్ళు అనుకొని వాళ్ళతో పాటు మమ్మల్ని కూడా అరెస్ట్ చేసి ఇక్కడ అప్నాగర్ అనే ఆశ్రమం దగ్గర పెట్టారమ్మా. మేము ఎంత చెప్పినా మా వాళ్ళు కాల్ చేసినా మమ్మల్ని వదిలిపెట్టట్లేదు. ఒక్కొక్కరికి గుండు కొట్టేస్తున్నారు, వాళ్ళను డిస్పాచ్ చేస్తున్నారు అనాథాశ్రమాలకి, ఎలాగైనా సహాయం చేయండి అని. అయితే ఇది మా టీం మాట్లాడారు. కాల్ మాట్లాడిన తర్వాత అది ఎంతవరకు కరెక్టో కాదో తెలియదు కాబట్టి ఒకసారి వెరిఫై చేసుకోవడం కోసం మీ ఫుల్ డీటెయిల్స్, అంటే మీ ఆధార్ కార్డు, ఓటర్ ఐడి, దాంతోపాటు మీరు అక్కడ ఉంటున్నారని తెలియడానికి ఒక వీడియో చేసి పంపించండి మాకు. దాన్ని బట్టి ఫర్దర్గా ప్రొసీడ్ అవుతామని చెప్పాం. మొదటైతే మాకు వచ్చిన కాల్ వినండి, కాల్ తర్వాత మళ్ళీ మాట్లాడదాం. హలో, నమస్కారం నైనా. ఆర్ వాయిస్ కదా? అవునండి. నమస్కారం నైనా. తెలుగు రాష్ట్రం నుంచి మేము కాశీ వారణాసికి దర్శన నిమిత్తం వచ్చినాము. ఓకే. వస్తే తెలుగుది శ్రీ రామతారక ఆంధ్ర ఆశ్రమం అని ఉంటే దాంట్లో ఉన్నాము నైనా. ఓకే. దాంట్లో ఉన్నాము. 7 రోజులు ఉన్నాను. తర్వాత రూము స్వామి ఖాళీ లేవు, ఖాళీ చేయండి, వేరే వాళ్ళు వస్తున్నారంటే ఖాళీ చేశాము. ఓకే. మామూలుగా మనం 9 రోజులు ఉండమంటారు కదా, ఓకే. అట్లా 2 రోజులు ఉందామని నిన్న ఇవాళ 9 ఉంటే, ఇవాళ రాత్రికి మైసూరుకి ట్రైన్ ఉంటే దానికి వెళ్ళిపోదామని వెయిట్ చేస్తుంటే ఈ ఉత్తరప్రదేశ్ పోలీసులు ఏ కారణం లేకుండానే తీసుకొచ్చేసి, మీరు ఇక్కడ దొంగలు దోపిడీదారులు అనుకుంటే తీసుకొచ్చేసి, అనాథులు మీకు ఎవరు లేరని అక్కడ ఆడ నుంచి అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. పొద్దు నుంచి ఎడారిని తిప్పుకొచ్చి లాస్ట్ లో వారణాసిలోనే లంక అనేటువంటి ఒక ఏరియాలో అపనాగర్ ఆశ్రమ్ వారణాసి అనే ఏరియాకి తీసుకొచ్చి మమ్మల్ని బంధించేసి, అదేమంటే ఇక్కడ నుంచి పోలేరు మీరు అని చెప్తా ఉన్నారు. వీడియో చేసి పంపిస్తారా మాకు? నైనా చేసున్నాను నైనా. మీరు ఆ వీడియో మాకు పంపండి. సరే, ఈ నంబర్కే కదా? ఇదే నంబర్. నమస్కారం. రైట్. ఆ కాల్ వచ్చిన వెంటనే మా వాళ్ళు దానికి ఎవిడెన్సెస్ అడగగానే కూడా ఆ స్వామి వెంటనే వీడియో కూడా చేసి పంపించారు. ఆ వీడియో కూడా మీకోసం ఒకసారి ప్లే చేస్తా, చూడండి. అనాథగర్ ఆశ్రమ్ వారణాసి అంటే ఈ ఆశ్రమానికి తీసుకొచ్చి ఇక్కడ అరెస్ట్ చేసి తీసుకొచ్చి పెట్టారు. నేను అనాథనట, ఎవరూ లేరని. అక్కడ వారణాసిలో తల్లిదండ్రి దర్శనం చేసుకొని, వారాహేమ దర్శనం చేసుకొని బట్టలు ఆరబెట్టుకొని కూర్చొని ఉంటే, ఈరోజు రాత్రి 9 గంటలకు నాకు ట్రైన్ ఉంటే, మైసూర్ ట్రైన్, ఆ ట్రైన్కి పోయేదానికి రెడీగా ఉంటే ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు. ఇక వారణాసి ఏంది అపనాఘర్ ఆశ్రమ్ వారణాసి అనే ఎక్కడో గంగా నది ఒడ్డునే ఉంది. ఎక్కడో లంక, వారణాసిలో లంక అనే ఏరియా దాటి వస్తే వస్తుంది ఆ ఏరియా. ఈ ఏరియాలోకి తీసుకొచ్చి అరెస్ట్ చేసి పెట్టారు స్వామి. ఇదిగోండి, ఈ విధంగా పాపం తెలుగు వాళ్ళు కూడా ఇందులో ఉన్నారు, తెలుగు వాళ్ళు ఉన్నారు, తమిళ్ వాళ్ళు ఉన్నారు పాపం. అదిగో ఆయన తమిళ, ఆయన స్వామి చెప్పు. தமிழ் சாமி. ஆதார் கார்டு, டெல்லி ஆதார் கார்டு, சாது எல்லாம் இருக்கு. தமிழ்நாடு சேலம் சாமி. అనాథల మాదిరిగా అరెస్ట్ చేసి கொண்டாந்துருக்காங்க. என்ன ஏதுன்னே கேட்கல, கூட்டிகிட்டு வந்துட்டாங்க. ఏమీ అడగకుండానే తీసుకొచ్చేసి అరెస్ట్ చేశారని ఆయన చెప్తున్నాడు తమిళ్లో. ఇదిగో తెలుగు, ఈయన తెలుగు. కొంచెం చెప్పు స్వామి. చూసారు కదా, అవి చూసిన తర్వాత మాకు ఎలా సపోర్ట్ చేయాలో అర్థం కాలేదు. నేను వెంటనే ఒక వీడియో పెట్టి స్వామీజీలను ఇలా తప్పుగా అనుకొని తీసుకెళ్ళి పెట్టారంట అంటే అది ఒక దుమారం రేగడమే తప్ప వాళ్ళకు న్యాయం జరగదు. బికాజ్ మన వీడియోలు అక్కడికి వెళ్తాయా, వాళ్ళ భాషలో అర్థమవుతాయో తెలియదు. ఆ టైంలో ఎవరికి చేస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుంది అనుకున్న టైంలో ఆయనే ఆ స్వామి వీడియోలో చెప్పారు, బండి సంజయ్ గారు మాకు సహాయం చేయండి అని. ఒక్కసారి వారిని అడిగి చూద్దాము అని అనుకున్నాం. కానీ మా లాంటి వాళ్ళ నెంబర్ కాల్ ఎత్తుతారో లేదో కూడా తెలియదు. బట్ ఫస్ట్ కాల్ చేయకుండా మేము మాకు ఏవైతే ఎవిడెన్సెస్ ఉన్నాయో, ఆయన పంపించిన వీడియో, ఆధార్ కార్డులు, వాళ్ళు మాతో మాట్లాడిన కాల్ రికార్డ్, బండి సంజయ్ గారి నెంబర్కి వాట్సాప్ చేశాము. వాట్సాప్ చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ ఆగి కాల్ చేశాను, లిఫ్ట్ చేయలేదు. బట్ అవి చూసారో ఏమో, వితిన్ మళ్ళీ 5 మినిట్స్లో బండి సంజయ్ గారు కాల్ చేశారు. అన్న ఇలా జరిగింది, అది మిస్అండర్స్టాండింగ్ వల్ల అయినట్టుంది, వాళ్ళకి ఎలాగైనా సపోర్ట్ చేయాలి అంటే. ఇదంతా మాకు 2 o'clock 1:30 2 o'clock కాల్ వస్తే 5 కల్లా
మేము 5:36 కల్లా బండి సంజయ్ గారిని రీచ్ అవ్వగలిగాం. వితిన్ 1 అవర్లో బండి సంజయ్ గారు రెస్పాండ్ అయ్యి అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్తో మాట్లాడి వాళ్ళ ప్రూఫ్లన్నీ చూపించి వాళ్ళని బయటికి తీసుకొని వచ్చారు. బయటికి తీసుకొని వచ్చిన తర్వాత వాళ్ళు బయటికి వచ్చి మళ్ళీ మాకు కాల్ చేశారు. ఆ కాల్ రికార్డ్ కూడా ఒకసారి వినండి. హలో, అరుణాచల శివ, నమస్కారం నాయన. నమస్కారం అండి. నాయన బయటకు వచ్చినాం నాయన, ఆశ్రమం నుంచి ఓకే వచ్చేసినాం. ఓకే మీరు లేకుంటే ఇవాళ మా పరిస్థితి అగమ్య గోచరం అయ్యేది. గౌరవ కేంద్ర మంత్రి వర్యులు బండి సంజయ్ కుమార్ స్వామి, ఆ మధ్యలో స్వామి శివకుమార్ స్వామి, వీళ్ళకి కూడా మీ అందరికీ పేరు పేరున భగవంతుడి అనుగ్రహంతో పాటు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు ఉన్నాయినా. మరీ ముఖ్యంగా మా తల్లి, ఆ నవతా తల్లికి మాత్రం చాలా ధన్యవాదాలు. నా తల్లిదండ్రుల అనుగ్రహం ఎప్పుడూ నా బిడ్డ వైపు ఉంటది నాయన. ఇవాళ మీరు లేకుంటే బయటపడే పనే లేదు. తప్పకుండా. మీరు బయటికి అయితే వచ్చేసారు కదా? వచ్చినాం నాయన. ఓకే. మీ వల్లనే నాయన, లేకపోయింటే ఏ దారి లేదు నాయన. ఇరక్కపోయి వాళ్ళ దెబ్బలు తిని 2 నెలలు ఆడే ఉండిపోయింది. అయ్యో, అలా ఏమనుకోకండి. అంటే అది మిస్టేక్ లో జరుగుంటదండి. అక్కడ ఏదో ప్రాబ్లం అయి ఉంటది. మొత్తానికి మీరు బయటకు వచ్చారు, అది చాలు. మా తల్లి ఏముందండి, నేనైతే అసలు నేను అడిగిన నాయన, మీకు ఏదైనా సాక్ష్యం ఉన్నా తీసుకొని పోలీస్ స్టేషన్ లో పెట్టండి, లాయర్ల ద్వారా ఏమన్నా చేయించుకుంటాం, మా ఇంటికి ఫోన్ చేశాను కూడా అడిగిన తల్లి. చెప్పారా మీ పేరెంట్స్ కి? చెప్పారా ముందు అన్ని పూర్తి వివరాలు, పాస్పోర్ట్, ఆధార్, పాన్ కార్డ్ అన్ని ఇచ్చిన తల్లి. అట్లా కాదు, మీరు బయటకు వచ్చానని మీ పేరెంట్స్ కి చెప్పారా? వాళ్ళు కంగారు పడుతూ ఉంటారు కదా, అందుకని అడిగాను. చేశాను తల్లి, అమ్మకి చేశాను. అమ్మకి చేస్తే అమ్మంది, నైనా ఎవరినైనా చేసిందంటే, అమ్మ ఎవరో కాదు సంజయ్ కుమార్ స్వామి చేసిండు. అంటే నా తల్లి, మా అమ్మ ఒక తల్లి ఉంది, ఆ తల్లికి ఫోన్ చేసినా అంటే, నైనా మళ్ళీ ఫోన్ చేసి చెప్పు నైనా, ధన్యవాదాలు చెప్పు, ఆ బిడ్డని ఎప్పుడైనా హైదరాబాద్ పోయినప్పుడు నేను కలుస్తానని చెప్పు నైనా అని చెప్పిందమ్మా. తప్పకుండా అండి, తప్పకుండా కలుస్తాము. తల్లి నిజంగాను మీరు లేకపోయి ఉంటే అసలు స్పందించే వాళ్ళే లేరు తల్లి. నువ్వు ఒక్కదానివి తల్లి, ఆధారం ఉన్నావు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక దానివి ఎట్లా ఆధారం అయ్యి ఉన్నావంటే, సాక్షాత్ మా అమ్మ రూపం ఎత్తుకొని ఉన్నావు తల్లి. నువ్వు ఒక్కదానివి. ధన్యవాదాలు, ధన్యవాదాలు. అమ్మ రూపం ఎత్తుకొని ఉన్నావు తల్లి, విజయవాడ కనకదుర్గమ్మ రూపం తల్లి నీది. థ్యాంక్ యూ. కాకపోతే మనందరం థ్యాంక్స్ చెప్పాల్సింది సంజయ్ గారికి. ఎందుకు అనంటే, నాకు కూడా నేను వేరే వాళ్ళ ద్వారా ఆయన నెంబర్ అడిగి వాట్సాప్ చేశాను, చేసి మళ్ళీ కాల్ చేశాను ఇలా సార్ అని అంటే వెంటనే రెస్పాండ్ అయ్యారు. మనందరి తరపున ఆయనకు ధన్యవాదాలు చెప్పాలి. అసలు ఆ స్వామిని అయితే అసలు చెప్పనేపడలేదు. ఆ స్వామి కార్యకర్తల కోసం ఉంటాడనేది మరొక్కసారి కాదమ్మా, కొన్ని 100 సార్లు ఎన్నో మంది గొంతుల నుంచి నేను విన్నాను. తిరిగి మళ్ళీ ఈ రోజు నా విషయంలోనే అసలు ఎంతంటే నిమిషాల వ్యవధిలో ఒక కేంద్ర మంత్రి స్థానంలో ఉన్నటువంటి స్వామి స్పందించి ఒక సాధువు కోసం స్పందించిందంటే తల్లి నిండు 100 ఏళ్ళు ఇంక వేరే ఏం చెప్పలేని తల్లి. నా తల్లిదండ్రులైన ఆ అమ్మ దుర్గమ్మ తల్లి, మా నాయన అరుణాచల శివయ్య అండదండలతో మీరందరూ నిండు 100 ఏళ్ళు చల్లగా ఉండండి. భోజనం అయిందా? అమ్మ బయటకు వచ్చినా నేను ఏదో ఒకటి కొనుక్కో తింటాలే తల్లి. సరే సరే తింటాను. నేను బయలుదేరేసి నేను వస్తా తల్లి, ఊరికి వస్తా తల్లి. తప్పకుండా వస్తా. మా హైదరాబాద్కి వచ్చినప్పుడు ఫోన్ చేసి కలుస్తా తల్లి, మిమ్మల్ని మాత్రం ఖచ్చితంగా కలుస్తా తల్లి. తప్పకుండా. మీరు ఊరు చేరుకున్నాక కూడా ఒకసారి ఫోన్ చేయండి. నేను చేస్తా. నేను మా అమ్మతో కూడా మాట్లాడిస్తామ్మా. ధన్యవాదాలు, ధన్యవాదాలండి. నమస్తే. ధన్యవాదాలు తల్లి. నిండు 100 ఏళ్ళు చల్లగా ఉండమ్మా. మా అమ్మ దుర్గమ్మ తల్లి ఆశీస్సులతో చల్లగా ఉండే తల్లి. శ్రీమాత్రేనమ్మ. నమస్తే. శ్రీమాత్రేనమ్మ. చూసారు కదా, ఈ విషయంలో మనస్ఫూర్తిగా ఆర్వాయిస్ తరపు నుంచి, అలాగే ఆ స్వామీజీల తరపు నుంచి బండి సంజయ్ గారికి నమస్కారాలు తెలియజేస్తున్నాం. అన్న నిజంగా ఆయన చెప్తుంటే చాలా బాధ అనిపించింది. అమ్మ ఆ టైంలో కనుక రెస్పాండ్ అవ్వకుంటే మా అందరికీ గుండ్లు కొట్టి మేము ఎక్కడ ఉండేటోళ్ళమో, మా కుటుంబాన్ని అన్నీ మిస్ అయ్యేటోళ్ళం, మా భాష వాళ్ళకి అర్థం కావట్లేదు, మేము ఎలా చెప్పాలో ఏంటో కూడా తెలియలేదని. అంటే ఒక చిన్న ఛానల్ మాది, మాలాంటి ఛానల్ని చాలా వరకు పట్టించుకోరు. ఇక ముఖ్యమంత్రి లాంటి వాళ్ళు ట్యూబర్స్ అని తీసి మూలకు పడేద్దాం అనుకుంటారు. కానీ ఇలా మాది పలానా ఛానల్ ఇలా వచ్చిందని ఒక మెసేజ్ పెట్టగానే అది చూసి అది నిజమే, అన్ని ఆధార్ కార్డులు ప్రూఫ్లు ఉన్నాయి కాబట్టి అని వారు కేంద్ర హోం సహాయ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి అక్కడికి కాల్ చేసి వాళ్ళు బయటికి వచ్చేలాగా చేయగలగడం అనేది చాలా గొప్ప విషయం. అంటే వితిన్ సెకండ్స్లో అంత స్థాయిలో ఉన్న వ్యక్తులు అంత బాగా రెస్పాండ్ అవుతారని నాకు తెలియదు. ఎందుకంటే నేను తెలంగాణ స్టేట్లో చాలామంది పొలిటీషియన్స్ని చూశాను. రెస్పాండ్ అయ్యే విధానం ఎలా ఉంటుందో నాకు తెలుసు. కానీ సెంట్రల్ మినిస్టర్ హోదాలో ఉండి కూడా రెస్పాండ్ అయ్యి వారిని బయటికి తీసుకురావడానికి మాకు చాలా సహాయం చేశారు. ఈరోజు వారు బయటికి వచ్చి మళ్ళీ వారి ఇంటికి చేరుకోగలుగుతున్నారు. నెల్లూరు వాసి ఆయన, నెల్లూరుకి సంబంధించి దగ్గరలో ఉంటారు. నెల్లూరు దగ్గర
సహాయం చేసినందుకు, వారిని బయటికి తీసుకొచ్చినందుకు మరొక్కసారి వారి తరపు నుంచి, ఆర్ వాయిస్ తరపు నుంచి, ఆర్ వాయిస్ ప్రేక్షకుల తరపు నుంచి బండి సంజయ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అన్న దేశం కోసం, ధర్మం కోసం పాటుపడే వాళ్ళందరికీ ఇలానే మీరు ఎప్పుడు సహకారం అందిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. మరొక్కసారి మనస్ఫూర్తిగా నమస్కారాలన్న. థ్యాంక్ యూ సో మచ్. మరి మీరు మీ అభిప్రాయం ఏదైనా సరే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో తెలియజేయడానికి ఒకే ఒక్క కారణం ఏంటి అంటే, ధర్మబద్ధంగా మనం ముందుకు వెళ్ళేటప్పుడు మనకు ఆటంకాలు ఎదురైనా సరే వాటిని సాల్వ్ చేయడానికి ఆ దేవుడు ఏదో ఒక రూపంలో వస్తారు అని చెప్తారు కదా. అలాగే నిజంగా మేము దేశం కోసం, ధర్మం కోసం పనిచేస్తున్నాము అంటే కామెంట్స్లో ఒకరిద్దరు పెట్టేవి చాలాసార్లు బాధపడేదాన్ని. డబ్బులు కావాలంటే అడుక్కో, ఇలా వీడియోస్ చేసి కాదు అని ఎక్కడో బాధ ఉండేది. బట్ ఇంత పెద్ద శాటిలైట్ ఛానల్స్, ఇంత పెద్ద సిస్టమ్ ఉన్నాక ఆర్ వాయిస్ అనే చిన్న ఛానల్కి కాల్ చేస్తే నాకు న్యాయం జరుగుద్ది అని మా నెంబర్ వెతికి మాట్లాడారు చూడండి. అంటే ఏదైతే మేము జనాల్లోకి రీచ్ అవ్వాలి అనుకున్నామో అక్కడ సక్సెస్ అయ్యాము అనేది. పైసా కావాలంటే నిజంగానే ఉద్యోగం చేసేదాన్ని, కానీ ఇలా అభిమానం కావాలనుకున్నా కాబట్టి ఈ ఛానల్ పెట్టాను అని మరొక్కసారి నిరూపించుకునే అవకాశం కూడా వచ్చింది. ఇలానే ఖచ్చితంగా ఈ ఛానల్ దేశం కోసం, ధర్మం కోసం మాత్రమే పనిచేస్తుంది. అలాంటి సత్కార్యక్రమాలు, నిజాలు ధర్మబద్ధంగా ఉంటే మీకు సపోర్ట్గా నిలుస్తుందని మరొకసారి తెలియజేస్తున్నాం. జై హింద్, జై భారత్. అలాగే ఇలాంటి మంచి వీడియోస్ని చూడాలి అనుకుంటే ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్సే అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. అండ్ మీరు చేసే ఒక లైక్, ఒక షేర్ ద్వారా మన ఛానల్ మొత్తం వైరల్గా మారుతుంది. ఆర్థికంగా ఆర్ వాయిస్ని నడిపించే బాధ్యత కొంతకాలం వరకు మీదే. సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. జై హింద్.